రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. హరీష్ రావు చేస్తున్నవి చెబుతున్నవి అబద్దాలే అని మంత్రి కొట్టిపారేశారు. మరోవైపు పొంగులేటి రాష్ట్రానికి మంత్రిలా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ సాక్షిగా పొంగులేటి తన సహచర మంత్రులు అవినీతి అంగీకరించారని పేర్కొన్నారు. తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ 2006-7 నుంచే అక్కడ క్రషర్ నడుపుకుంటుంది. ఓఆర్ఆర్ రాకముందు నుంచి అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజులకు తీసుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజ్ అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో రాఘవ కన్స్ట్రక్షన్ క్రషర్ అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మేటప్పుడు తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ క్రషర్ వాళ్ళు పెట్టుకొని కొత్తగా ఏమీ కోరీలు ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేదు. ఒక్క రాయి ఒక్క బాంబు బాస్ట్ కూడా చేయకుండా బుద్వేలు ల్యాండ్ లో ఏవైతే రోడ్లు వేస్తున్నారో ఆ రోడ్లకు వచ్చే స్పాయిలు తిరుమల ఇండస్ట్రీ మెటల్స్ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ కొని వాడుకోవటం జరిగింది. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు.